యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. దేవుని యొక్క పరిచయాన్ని ఎవరు అడ్డుకున్నా, మరి అది యూట్యూబ్ ద్వారా కానివ్వండి, మరి దేని ద్వారా అయినా సరే, దేవుని పరిచయాన్ని అడ్డుకున్న వారికి శ్రమ. దేవుడు మరి వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడతాడు. మరి వాళ్ళు ఏ పని చేయాలనుకున్నా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా దేవుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటాడు. కాబట్టి ఒకటి జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా ఎవరైనా సరే యూట్యూబ్ పరిచయాన్ని పాడు చేయాలనుకుంటే కనుక దేవుని యొక్క ఉగ్రత వారి పైన బలంగా ఉంటుంది. ఇక తిరుగులేదు. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు వింటున్న వారు ఎవరైనా సరే దేవుని పరిచయం అడ్డుకునే ప్రయత్నం చేయదు. దేవుని పరిచయం చాలా బలమైంది. ఆయన పరిచయాన్ని అడ్డుకుంటే మీరు చాలా మరి కీడుకు గురవుతారు. ఇది బెదిరింపు కాదు. ఎందుకంటే దేవుడు ఆయన శక్తివంతుడు. మరి సృష్టినే సృష్టించిన దేవుడు, మరి అగ్నివంటి దేవుడు, భీకరుడు దేవుడు, రోషం గల దేవుడు. ఆయన ఉగ్రత చాలా బలంగా ఉంటుంది. ఆయన ఉగ్రత సృష్టి అంతే ఆయన చేతిలో ఉంది. భూమి ఆయన చేతిలో ఉన్నది. భూమిని ఏ క్షణంలోనైనా సరే దాన్ని విరగొట్టగల దేవుడు. ఎందుకంటే ప్రవచనాలు ఉన్నాయి. దేవుని వాక్యం అనేక ప్రవచనాలు. భూమి బద్దలగుచున్నది వాక్యం ఉన్నది. భూమి తన స్థానం తప్పుతున్న వాక్యంలో ఉన్నది. మరి భూమి తునాతునకలు అయిపోతున్న వాక్యం ఉంది. కాబట్టి మీరు జ్ఞాపం చేసుకోండి, దేవునితో ఎవరు కూడా ఆటలాడవద్దు. దేవుని పరిచర్యలో వేలి పెట్టవద్దు. పరిచర్య యూట్యూబ్లో అనేక రకాల అశ్లీల చిత్రాలు, రకరకాల వ్యభిచార సంబంధించి రకరకాలటువంటి మరి యూట్యూబ్లో వస్తున్నాయి. వాటన్నిటిని కూడా మరి ఎంతో చక్కగా సైతాను సాగనిస్తున్నాడు. కానీ దేవుని పరిచర్య చేసే వాళ్ళపైన సైతాను అడ్డుకుంటున్నాడు. ఈ దినమున వాడి అడ్డుకట్టలు విరిగిపోవాలని యేసు నామములో కోరుచుండగా వాడు తంత్రములన్నీ యేసు నామములో కాల్చివేయబడును గాక. ఆమేన్.